నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆ పరమేశ్వర వరప్రసాదంతో నందికేశుడే అవనిలో బసవునిగా అవతరించాడు. సనాతన ధర్మం వీరశైవ మతంలో బసవ మార్గం భక్తుల భవబంధనాలు తెగటార్చి మోక్షదాయకమైందని భక్తుల విశ్వాసం. తన వాహనమైన నందియే బసవుడు కనుకనే ప్రాణప్రదమైన అతనిని విడువలేక శివుడు తన ముందు లింగమై చిక్కుపడ్డాడని, అందుకే శివలింగం నంది ఎల్లప్పుడూ ఎదురెదురుగా కనబడుతూ ఉంటాయని కథనం. అటువంటి బసవేశ్వరునికి తెలంగాణలో కనబడే ఏకైక పెద్ద ఆలయం బోర్లం గ్రామంలో పెదరాతి గుట్ట మీద ఉన్న స్వయంభూ ఆదిబసవేశ్వర ఆలయం. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో బోర్లం బసవేశ్వర ఆలయ సందర్శనం చేసి ఆ విశేషాలు తెలుసుకుందాం రండి. పాలిత జనగణ కాల కాల విశ్వేశ్వర ఆశుతోష అజనాశ విశాసన జయ గిరీశ బృహదీశ్వర హర హర మహాదేవ హర హర మహాదేవ. బోర్లం గ్రామంలో ఎత్తైన రాతిగుట్టపై గల స్వయంభూ ఆదిబసవేశ్వర ఆలయం అతి పురాతనమైనది. పచ్చని చెట్లు, కొండరాళ్ల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ధవళవర్ణ శోభితంగా ఆ ఆలయం అలరారుతుంది. మానసిక ప్రశాంతతను కలిగించే ఆదిబసవేశ్వరుని ఆలయ ప్రవేశం చేసి స్వామివారిని మనసా వాచా దర్శించుకుందాం రండి. బసవలింగని శరణన్న పాపమణగు, బసవలింగని శరణన్న పరమసుఖము, బసవలింగని శరణన్న బరసముక్తి, బాయునాపదల్ జనులకు బసవలింగ అని బోర్లం గ్రామ నివాసులు భక్తితో పెనుగొండంత విశ్వాసంతో కొలుచుకునే ఇలవేల్పు శ్రీ ఆది బసవేశ్వరుడు. బిచుకుంద మఠం ఆధ్వర్యంలో వెలుగొందుతున్న ఈ అతి ప్రాచీనమైన విశిష్ట ఆలయం భక్తుల కోర్కెలు బసవనామ స్మరణ దర్శనల మాత్రమున నెరవేరే విశ్వాస పరిపుష్టమై అలరారుతోంది. బసవేశ్వరుడు స్వయంభువుగా నెలకొన్న ఈ ఆలయం ఎత్తైన గుట్ట మీద ఉండడం వల్ల చుట్టూ పచ్చని ప్రకృతి సౌందర్యం తాండవిస్తుంటుంది. ఆలయ దర్శనం గొప్ప మానసిక ప్రశాంతతను కలిగిస్తుంటుంది. ఎల్లారెడ్డి మెదక్ల మీదుగా గాని, నిజామాబాద్ బోధన్ల మీదుగా గాని బాన్సువాడ చేరితే బాన్సువాడ బస్టాండు నుండి బోర్లం గ్రామంలో ఎత్తైన గుట్ట మీద గల ఈ ఆలయం సుమారు 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఆలయానికి చేరే మార్గం ఇరువైపులా పచ్చని చెట్లతో, పంట పొలాలతో రమణీయంగా కానవస్తుంటుంది. ఎత్తైన రాతిగుట్టపై గల ఈ ఆలయం చేరేందుకు మెట్లెక్కి వెళ్ళాలి. మెట్లదారి గుండా పైకి వెళ్లగానే ప్రవేశద్వారం కానవస్తాయి. గర్భాలయంలో ఆదిబసవేశ్వర స్వామి నంది విగ్రహం ఏటికేడాదిగా పెరుగుతుండడం ఒక విశేషం. స్వయంభూగా వెలిసిన బసవేశ్వరుని గాథను వివరించే వృత్తాంతం ఒకటి ప్రాచుర్యంలో ఉంది. నేడు ఈ ఆలయ నిర్వహణాధికారం గల చిచుకుంద పీఠానికి అధిపతి అయిన
శ్రీ మడివాళప్ప స్వామి సుమారు 300 ఏళ్ల క్రితం బీదర్ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడి శిష్యుడు గురువుకు కోడెదూడను దానంగా ఇచ్చాడట. మఠానికి కానుకగా ఇవ్వబడిన కోడె తానై తరలి వస్తుందని స్వామి అన్నారట. ఆ కోడె చిచుకుంద వెళ్లకుండా బోర్లంగుట్టకు వచ్చింది. మడివాళప్ప స్వామి జొన్న చేను ప్రతిరోజు రాత్రి అరెకరంగా తరిగిపోతూ ఉండడం చూసి ఇంత చేనును ఎన్ని జంతువులు పడిమేస్తున్నాయో చూడమని కావలివానికి పురమాయించారట. వారు కాపు కాసి చూడగా అర్ధరాత్రి వేళ ఈ కోడే అంత చేనును మేయడం చూసి నివ్వెరపడి దానిని తరమగా అది బొర్లంగుట్ట కింద భాగాన చేరి అంబా అని రంకివేసిందట. ఆ అరుపుకు అక్కడ ఒక పెద్ద బావి ఏర్పడగా కావలివాడు భయపడి పారిపోయాడట. కోడి బావి నుండి దూకి 2వ పాదంపై సప్తమయ్యిందట. గొర్రెల కాపరి ఒకడు చూడగా ఆది వృషభం బసవేశ్వర్ల వారు మానవాకృతిని దర్శనమిచ్చి ఈ విషయం ఎవరికీ తెలపవద్దన్నారట. అతను ఊరి వారికి విషయం చెప్పగానే మటుమాయమయ్యాడట. ఆపై బసవేశ్వర్లు మడివాళప్ప స్వప్నంలో కనబడి బీదర్లో కానుకగా ఇవ్వబడిన తానే బోర్లంగుట్టపై సప్తమయ్యానని తన ముందు శివలింగ ప్రతిష్టాపన చేయమని ఆజ్ఞాపించగా ఆయన చిచుకుంద నుండి నేలబొయ్యారం ద్వారా వచ్చి లింగస్థాపన చేసి పూజలు కావించారట. విశాలమైన ఆలయ ప్రాంగణంలో ఎత్తైన ధవళవర్ణ ఆలయ గోపురం పరికిస్తే 3 అంతరువుల గోపురంపై వివిధ దేవతామూర్తులు, ఋషిగణం, ఇరువైపులా పైభాగాన నందిమూర్తులు, శంఖనాదగణం, అవతార ప్రతిమలోకి ప్రవేశించిన భక్తులకు గర్భాలయంలో నెలకొన్న శ్రీ ఆదిబసవేశ్వర స్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుంటారు. అనంతరం ఇక్కడే ఉన్న మహాశివుడు, పార్వతీదేవి, వినాయకుడు, వీరభద్రస్వామి వార్లు దర్శనమిస్తారు. నిత్యం శివనామస్మరణతో మారుమోగిపోయే ఈ ఆలయంలోని స్వామివారి దర్శనం సర్వ శుభకరంగా భక్తులు భావిస్తారు. ఆలయ మండపంలోనికి చేరుకున్న భక్తులకు గర్భాలయంలో బసవేశ్వరుడు, ఎదురుగా శివలింగం, కుడివైపున పార్వతీదేవి, ఎడమ ఎదురుగా వినాయకుడు, ప్రక్కగా వీరభద్రస్వామిలతో దర్శనమిస్తుంది. ప్రతి సోమవారం విశేష పర్వదినాలలోనూ ఈ ఆలయంలో మహాశివునికి, నందీశ్వరునికి, గణపతికి అర్చనాది అభిషేకాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 5 నుండి 12 వరకు భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. మధ్యాహ్నం 2:30కు, సాయంకాలం 6 నుండి 7:30 వరకు అభిషేకాలు, అర్చనలు జరుగుతుంటాయి. గర్భాలయంలోని ఆది బసవేశ్వర స్వామి నంది విగ్రహం, ముందు శివలింగం, ఎదురు నిలువుటద్దంలోనూ భక్తులకు స్పష్టంగా దర్శనమిస్తుంటాయి. ఇక్కడ నంది విగ్రహం ఏటికేడాదిగా పెరుగుతుండడం ఒక విశేషం. కోడె పెరిగినట్లుగా సాక్షాత్తు స్వామి ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తూ ఎదుగుతున్నట్లుగా భావిస్తారు. ప్రధానాలయంలో నిత్యం పూజలు, అభిషేకాలు జరుగుతాయి. సోమవారం, శుక్రవారం, అమావాస్య, శ్రావణ మాసపు రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. ఆలయంలో శ్రావణ మాసంలో భారీ ఎత్తున జాతర నిర్వహిస్తున్నారు. యజ్ఞాలు, ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆఖరి రోజు అగ్నిగుండం ఉంటుంది. శ్రావణ మాసం అంతా కూడా బొర్లం గ్రామ ప్రజలు నేటికి నిష్ఠగా ఉంటూ మద్య మాంసాదులు ముట్టకపోవడం ఒక విశేషం.
నియమనిష్టలతో ఈ ఆలయంలో నిర్వహించే అర్చనలు, పూజాది కైంకర్యాలలో మనము పాలు పంచుకుందాం. 400 ఏళ్ల క్రితం బసవేశ్వరుడు గుప్తమైన నేటికి ఏటేటా విగ్రహం పెరుగుతున్న ఈ ఆలయంలో అర్చకులు శాస్త్రోక్తంగా వినాయకునికి, నందికి, శివలింగానికి అభిషేకాదులు నిర్వహించి విభూది అలది, గంధ కుంకుమలు తీర్చి, పుష్పమాలాలంకరణం కావించి, అగరు ధూపాలతో, దీపహారతులతో ఆది బసవని కొలిచి భక్తులకు అక్షతలు, శఠగోప ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలు అందిస్తారు. సోమ శుక్రవారాల్లో భక్తులు విశేషంగా బసవని దర్శించుకొని కొబ్బరికాయలు సమర్పించుకొని ప్రదక్షిణలు ఆలయం చుట్టూ కావిస్తుంటారు. 41 రోజుల దీక్షతో స్వామిని సేవించుకుని సంతాన భాగ్యవంతులైన వారి దృష్టాంతాలు అనేకంగా ఉన్నాయని చెబుతారు. అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతాయి. శ్రావణ మాసపు వార్షికోత్సవాలలో అదనంగా రుద్రాభిషేకాలు, విశేషార్చనలు, అన్నపూజ వైభవంగా నిర్వహింపబడతాయి. నీ చేతిలో విభూతినై హర హర మురహర శివ శివ భవహర. ఆలయం లోపల వెలుపల కూడా భక్తులకు స్వామిని కొలుచుకునే వీలుంది. చుట్టుపట్ల గ్రామ ప్రజలే కాక బీదర్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. శ్రీ మడివాళప్ప స్వామి తొలిత శివలింగం నంది ఎదురుగా నిలిపిన శ్రీ మడివాళప్ప ఆలయం ప్రధాన ఆలయం వెనుక కానవస్తుంది. ఈ ఆలయంలో ఉన్న మడివాళప్ప స్వామిని దర్శించుకుని ఈ ఆలయ విశేషాలు దర్శించుకుందాం రండి. ఇక్కడ ఉన్న ఈ ఆలయంలో శివలింగం, ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులైన శృంగి, భృంగి కానవస్తారు. మడివాళప్ప స్వామి తపో ఫలితంగా ఆది బసవేశ్వరుని మహిమ నలుదిక్కులా విస్తరించింది. బసవేశ్వరుని మహిమ వల్లనే అంతవరకు సంతానం లేని మడివాళప్పకు సంతాన భాగ్యం లభించింది. మడివాళప్ప స్వామి సాయిరి రామాయణం రచించారని, అందులో బోర్లం బసవేశ్వరుని వచనాలు రాశారని చెబుతారు. బిచుకుంద మఠాధిపతిగా ఆయన అనంతర కాలపు శ్రీ సోమప్ప దేశికేంద్రులు ఆది బసవేశ్వరాలయ నిర్మాణం కావించారు. ఇప్పుడు ఆ పీఠాధిపతుల పరంపరలో 28వ వారైన శ్రీ సోమలింగ శివాచార్య మహాస్వామి ఆలయ ధర్మరక్షణం కావిస్తున్నారు. ఇదే ఆలయంలో కొలువుదీరిన ఇతర దేవీ దేవతలను దర్శించుకుంటారు. అనంతరం అర్చకులు ఇచ్చే హారతులను గైకొని తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు. విశాలమైన ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయానికి బయట వెనుక భాగంలో ఉన్న రావి చెట్టుకు ముడుపులు కట్టి తమ కోర్కెలను విన్నవించుకుంటారు భక్తులు. రావి చెట్టుకు కొద్ది దూరంలోనే ధ్వజస్తంభానికి కుడివైపున చెట్టు నీడన వేదికపై నంది విగ్రహం, ఎదురుగా శివలింగం ఉన్నాయి. గర్భాలయంలోని స్వామివారి దర్శనానంతరం భక్తులు ఈ శివలింగానికి, నందీశ్వరునికి ప్రదక్షిణలు కావించుకుంటారు. అర్చనలు, అభిషేకాలు నిర్వహించుకుని తరిస్తారు. తదుపరి అర్చకులు ఇచ్చే హారతిని కళ్ళకద్దుకుంటారు.
మనోబుద్ధ్యహంకార చిత్తాని నేటికి బోర్లాం బసవేశ్వరుడు సంతానకారక దైవంగా, గ్రామ ఇలవేల్పుగా భక్తులచే ఆరాధింపబడుతున్నాడు. బిచుకుందు మఠాధిపతులు సనాతన ధర్మం వీరశైవంలో బసవమత ప్రాచుర్యానికి చేస్తున్న అవిరళ కృషికి సంకేతం ఈ ఆలయం. సంతాన భాగ్యం ప్రసాదించే దైవంగా బసవేశ్వరుడు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతవాసులైన అనేక భక్తులు నిజామాబాద్, బాన్సువాడ నుండి ఈ బోర్లం గుట్టపై ఆలయానికి తరలివచ్చి కొలుచుకోగా అనుగ్రహిస్తున్న ఖ్యాతిగాంచిన ఆలయం ఇది. ఆది బసవేశ్వరుడు స్వయంభూగా వెలసిన తెలంగాణలోని ఏకైక ప్రసిద్ధ క్షేత్రం బోర్లం బసవేశ్వర స్వామివారి ఆలయం. వృషాధిపుడైన బసవలింగుడు భక్తితో మ్రొక్కిన వారి కోరికలీడేరుస్తూ ప్రణతులందుకుని విరాజిల్లుతున్నాడు. బోర్లం బసవేశ్వరుని కృపారస పాత్రులై ఎల్లరూ తరించాలని ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో ఆలయ సందర్శనం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.